వేసేనా చెప్పు. నువ్వు చెప్పాలనుకున్నదేదో చెప్పేసేయి. అయ్యగారు నేను ఆమెనే ఇక ఏమి లంజరికాలు కానీ ఏమి మాటలైనా సరే అనను. ఆమె చెప్పినట్టుగా నేను కూడా నడుచుకుంటా. నాకు ఎవరుండారు ఆమె ఉంటేనే నాకు మంచిగా ఉంటుంది. అంతేగాని ఆమెను వదిలిపెట్టి ఉండాలన్నా నేను ఉండలేకపోతున్నా. ఆమె చెప్పితే ఎట్ట చేస్తే అట్నే ఆమెకు ఎదురు తిరగను. మంచిగా ఉంటాను అయ్యగారు. నా భార్య నేను పెట్టుకొని నా కొడుకు నా కోడలు నా అల్లుడు నా బిడ్డ మేమంతా కలిసి మంచిగా ఉంటాం. మరి నీ భార్యను కొట్టవుగా? నా భార్యని కొట్టను, అసలు కొట్టట్లేదు. కొట్టనాయి గారు అసలు కొట్టి అలవాట్లేదు. మరి నీ భార్యని మరి అల్లుడికేసి కడతావా? కట్టనయ్యా, తప్పు అయింది నాది. తప్పు కట్టను. మరి నీ కూతుర్ని తిట్టుండవు? నా కూతుర్ని దొంగ మొహం అని తిట్టుండాలి. మరి తిడతావట, తప్పు కదా? తిట్టను తప్పేనయ్యా. తిట్టను, అందరం మంచిగా ఉంటాం. ఇకనైనా మరి శాంతముగా చెప్పినట్టు వింటావా? వింటానయ్యా. మరి భార్యాభర్తలు కలిసి బాగా జాగ్రత్తగా మీరు కలిసి ఉండాలి. మంచిగా ఉంటాం అయ్యా. మీ అల్లుడితోటి మీ పెద్ద కూతురుతోటి మీ పెద్దలతో బాగుంటారా? అందరితో బాగుంటాం అయ్యా. మరి నీ కొడుకు కోడలతో బాగుంటారుగా? ఉంటాం అయ్యా. లేకపోతే నేను చెబుతా అంటున్నావా? లేదయ్యా, ఉంటాం అయ్యా. అందరం కలిసే ఉండాలని నా కోరిక కూడా. వాళ్ళకి ఎప్పుడో చెప్పాను అయ్యా ఉంటాం నేను. ఫోన్ చెయ్యయ్యా పిల్లగాళ్ళకి, మిమ్మకు చెయ్యి, మీ బావకు చెయ్యి, మీ అక్క చెయ్యి చెప్పాను. నా మాట ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు చేయట్లేదు నాన్న నేనేమని చేసేని అని వాడు అంటుండవు. అయితే మళ్ళీ అయ్యా నేనన్నాను తప్పు అని ఒప్పుకోరా, ఒప్పుకొని ఫోన్ చెయ్యా, మన పిల్ల పోయింది కదా పనికి, మరి ఆ మాటలు నువ్వు మాట్లాడి ఒప్పుకోయ్యా, అందరం కలవాలయ్యా అని చెప్పి నా అన్న. ఏమో నాన్న వాళ్ళు పలుకుతారో పలకరు అని చెట్లా వాళ్ళు. అది మాకు వాళ్ళు పలుకుతూనే ఉంది వాడితోని. మా కొడుకు నేనే పలకట్లా. ఇది అయ్యగారు బాగానే ఉంటాం, మంచిగా ఉంటాం. నా భార్య వాళ్ళ ఇంటికాడ పోయి ఉంటే దాన్ని అపార్థం చేసుకోను, అది ఇది అనను, నెలకొండకుంటా. నన్ను ఎంతో బాగా చూసింది కాబట్టి నేనే గబక్కన నోరు జారే నా మీద చీకట్లుండి నన్ను అటు మాటలు అనిపించింది అయ్యగారు. తర్వాత దోలాడుకున్నా నేను. దోలాడుకుంటే ఏం చేయాలా అని ఆశ అనుకున్నా, కానీ నా భార్య వచ్చేటట్లేదు, ఎట్ట ఏందబ్బా అని అనుకొని ఉన్నాను అయ్యగారు నేను.